వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహిళలను అవమానించేలా మాట్లాడడం అసహ్యకరమని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి హానికరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం హై స్కూల్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏబిఎన్ రాధాకృష్ణ వెంటనే ఏబిఎన్ రాధాకృష్ణ వెంటనే టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాని గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది పెద్దలందరికీ నమస్కారం. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఒక నిరసన కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామో అది ఏమిటనేటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి అయ్యి ఉండి, ఒక పేపర్కి ఎడిటర్గా ఉండి మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడినటువంటి మరి వ్యక్తి ఆయన. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వెన్నుముకలు లేవు, వారి ఇంట్లో వారి భార్యలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వారి భార్యలు కూడా మళ్ళీ వాళ్ళ చెల్లెళ్ళుగా భావించి పెళ్లి సంబంధాలు చూసేటువంటి విధంగా వారు ఉన్నారనేటువంటి అనాలోచితమైన మాటలు, ఒక మూర్ఖుడు మాట్లాడే మాటలు మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మేమందరూ ఇవాళ మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం కానీ కార్యకర్తలు కానీ ఈ రాష్ట్ర ప్రజానీకం కానీ మరి ప్రతిపక్షంగా మా బాధ్యతగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మావిగన్ అనేటువంటిది ఆయన సొంత ఇంటి పేరుగా ఆయన చెప్పట్లేదు. ప్రతిపక్షంగా అమరావతికి మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రతిపక్షంగా మేము మాకున్నటువంటి ఆలోచనని పేద ప్రజానీకానికి అన్యాయం జరగకుండా ఎవరైతే డబ్బున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి వారు ఈ రాష్ట్ర ఖజానా డబ్బుని లూటీ చేస్తుంటే దాన్ని వ్యతిరేకించి ఏదైతే వారు 2 లక్షల కోట్లతో కట్టేటువంటి రాజధానిని మేము 20,000 కోట్లతోనే ఈ రకంగా చేయొచ్చు కదా అనే మన ఆలోచనని ఆయన బయటపెట్టారు. ఇవాళ మా నాయకుడి యొక్క ఆలోచన మేర మరి సుశిక్షులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మేము వెళ్ళడం మాకు అభ్యంతరం కాదు. మేము తప్పనిసరిగా మా నాయకుడి వెనకాల ప్రయాణం చేయడం మేము తప్పు చేసినట్టు కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా వారి నాయకుడి వెనకాల కష్టకాలంలో అండగా ఉండేటువంటి కార్యక్రమం ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చారు. ఎప్పుడు జగన్మోహన్ గారి వెనకాల నిలబడ్డానికి మేము గర్వంగా ఫీల్ అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇదే రాధాకృష్ణ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, మీరు చేసేది జర్నలిజమా బ్రోకరిజమా అని అడుగుతున్నాం మేము. మీరు కూడా నిక్కర్చైనటువంటి జర్నలిజం చేసే
జర్నలిజం చేసేటువంటి వారు మీరైతే మీరు ప్రజల యొక్క క్షేమం కోరి ప్రజల యొక్క ఖజానాలు లూటీ ఇవ్వకుండా వారు అప్పుల బారి పడకుండా మరి ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో ఒక మంచి రాజధాని తక్కువ ఖర్చుతో అయ్యేటువంటిదో దాన్ని ప్రోత్సహించే విధంగా మీరు చేయాలి. మీరు అది చేయకుండా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారితో మీరు పచ్చబట్టలు వేసుకుని జర్నలిజం పేరు చెప్పుకుని మీరు బ్రోకరిజం చేస్తూ మీరు నారా చంద్రబాబు నాయుడుతో కనేటువంటి బిడ్డలకి పేరేం పెడతారు రాధాకృష్ణ గారిని అడుగుతున్నాం. అంచేత ఎప్పటికైనా నోరు తాళం వేసుకోండి. తప్పుడు మాటలు మాట్లాడితే తగిన విధంగా బుద్ధి చెబుతాం. ఇవాళ ఏదైతే మీ యొక్క ఆఫీసులు పీక్ అవతల పడడం 2 నిమిషాలు పట్టదు, కానీ అది మిగిలినటువంటి జర్నలిజంలు ఎవరైతే ఉన్నారో మరి వారి మీద దాడిగా భావించకూడదని వారి మీద ఉన్న గౌరవంతో మీరు ప్రశ్న చెప్పుకుంటున్నారు కనుక మిగిలిన పత్రిక విలేకరులకి జర్నలిజానికి మేము గౌరవిస్తున్నాం కనుక ఆగాం తప్ప నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడితే చేతులు ముడిచి కూర్చోవడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అధికారం ఉన్నప్పుడే నీకు జనం వస్తారు. అధికారం లేనప్పుడు కూడా మీ తాట తీగల శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని భవిష్యత్తులో మీరు మెసలుకోండి. డొక్కు సైకిల్ మీద తిరిగేటువంటి నువ్వు ఇవాళ ఏ బ్రోకరేజం చేసి ఎవరికి తార్చి ఆ స్థాయికి వచ్చావో అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మా పేరు చెప్తున్నావు, కానీ నువ్వు జీవితంలో ఎట్లాంటి తప్పుడు కార్యక్రమాలు చేసే స్థాయికి వచ్చావో బహుశా ఏదో మందు మీద ఉంటావు, ఏ మందో తాగి నువ్వెలా పైకి వచ్చావో చెప్పబోయి ఆ నిందలని మా మీద గెంటుతున్నావు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి ఈరోజు ఇప్పటికైనా నీ నన్నరాల్లో ఎక్కడైనా జర్నలిజం పదానికి విలువ ఉంటే ఇప్పటికైనా బయటకు వచ్చి మా మహిళా సోదరిమణులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకి అలాగే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి నువ్వు బేషరతుగా క్షమాపణ చెబితే మరి నువ్వు మనిషి అనిపించుకుంటావు కనీసం విషయాన్ని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి సతీష్ అని కూడా ఒక్క నిమిషం మాట్లాడుతుందో కోరుతూ ఉన్నాను.